భాషలందు తెలుగు లెస్స మానవ సేవే మాధవ సేవ దురాస దుఃఖమునకు చేటు చిన్నన్నాన్ని కొట్టేస్తున్నారు అన్నయ్య. తమ్ముడు నా జోలికి వచ్చావా చంపేస్తాను. లే తమ్ముడు. నా తమ్ముళ్ళ జోలికి వస్తే చంపేస్తా. మీ తమ్ముడు ఏం చేశాడో అడగకుండానే కొడతావేంటి? నా తమ్ముడు తప్పు చేస్తుంటే నాతో చెప్పుండాలి. నువ్వు కొట్టావు, నేను కొట్టా, అంతే. అబ్బా, ఎందుకు కుట్టాడు తమ్ముడు వాడు నిన్ను? నేను వాడి చెట్టు మీద ఇంకు పోసా. వాడు నేను కొట్టాడు కాబట్టి వాడిని కొట్టా. నువ్వు వాడి షర్ట్ మీద ఇంకు పోసావు కాబట్టి నిన్ను కొట్టా. ఇంకెప్పుడు తప్పు చేయకే, సరేనా? పిల్లలందరూ భోజనం చేశారా? పెద్దబాబు తప్ప. ఏ బాగా లేట్ అయిందిగా, వాణ్ణి కూడా చేసేమను. పెద్దబాబు అమ్మా, వచ్చి అన్నం తిని పడుకోరా. తింటానులే అమ్మా. తమ్ముళ్ళు హోంవర్క్ చేయకుండా పడుకున్నారు. రేపు స్కూల్లో టీచర్ తిడుతుంది. టీచర్ తిడుతుందని నువ్వు నిద్రమానుకొని చేయడం ఎందుకురా? తమ్ముల వర్క్ కదమ్మా. చాక్లెట్లు చాక్లెట్లు, రండి రండి. నీకు రెండు, నీకు రెండు, నీకు రెండు, నీకు ఒకటి. అక్కకి రెండు, నాకు ఒకటా? అక్క పెద్దది కదా, అందుకని అక్కకు రెండు. నువ్వు చిన్నదానివి కదా, అందుకని నీకు ఒకటి, సరేనా? నాన్న, ఈ మ్యాటర్ చూడండి. ఈ మోడల్ ట్రాన్స్ఫార్మర్ ని ఇంతవరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. మనం ఈ ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ చేస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుందన్న. సరే, ఇవన్నీ నేను స్టడీ చేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో. సరేనన్నా. నా పెద్ద కొడుకు చేతికందు ఇచ్చేసాడే, నాకు ఇంకే భయం లేదు. అన్నా ఊరి బాగుంది, పిలవనా? నీ పేరేంటి? సంధ్య. అంటే మీనింగ్ ఏంట్రా? సన్సెట్ అన్నా. నీ పేరేంటి? ఆదిత్య. అంటే సన్ రైజ్ అనా. సన్ రైజ్ ని సన్సెట్ ని కలిపితే ఎలా ఉంటదిరా? నీ ప్రయత్నం బాగుంది కానీ పాప ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటుంది లేరా, కిసేగా. లిప్ టు లిప్ కిస్ ఇచ్చాయి. నేనేదో చదువుకోవడానికి వచ్చాను, వదిలేయండి. మేము చదువుకోవడానికే వచ్చాం. ఈ ఒక్కరోజు ముద్దిచ్చాయి, మిగతా రోజులన్నీ హ్యాపీగా చదువుకోవచ్చు. లేదంటే బాగా చదువుతావు, ఎగ్జామ్స్ మాత్రం రాయవు. ప్లీజ్. ఏంట్రా, ఎలా ఉంది? లిప్స్టిక్ వెనిలా ఫ్లేవర్ అనుకుంటా, ఐస్ క్రీమ్ తిన్నట్టుంది. అన్నా డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న, స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ఏం పేరు? చందు. మూననా? ఓ చందమామ. చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఓ ముద్దు పెట్టుకోనా? ఏంటి ర్యాగింగా? ర్యాగింగ్ బ్యాన్ చేసి 3 సంవత్సరాలైంది. ఎక్కువ చేశారంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా. ఏంటే మిడ్డీలు మ్యాక్సీలు వేసుకున్న వాళ్ళే కామ్గా వెళ్ళిపోతుంటే లంగా ఓని వేసుకున్న నువ్వు కంప్లైంట్ ఇస్తానంటున్నావు? వెళ్ళు, వెళ్ళి చెయ్యి కంప్లైంట్. వద్దమ్మా, వాళ్ళతో వద్దు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాడిని సస్పెండ్ చేశా, అంతే. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. జయప్రద సినిమాలో ట్రై చేయలేపావా? హీరోయిన్ వద్దు. ఏమే మా తమ్ముడు దీంతో పైట్ లాగుతా, నీకేంటి? నేను నీ పైట్ లాగుతా, సస్పెండ్ చేస్తావా? నన్ను సస్పెండ్ చేస్తావా? నీ ఇంట్లో నువ్వు ఈ సిటీలో ఈ కాలేజీ ఉండాలంటే మా తమ్ముడు ఈ కాలేజీలో ఉండి తీరాలి. అర్థమైందా? అర్థమైందా? ఏందన్నా ఇంతసేపు ఇది కంప్లైంట్ చేసింది ప్రిన్సిపల్ కా ఇంకెవరికైనా? ఏమంది? కాంప్రమైజ్ అయ్యి కమిట్ అయిపోమందా? చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో, లేదంటే
ఇదే ప్రిన్సిపల్ రూమ్లో నిన్ను ర్యాగింగ్కి బదులు రేప్ చేస్తా. ఏరా రూమ్లో ఏసీ ఉందా? ఉందన్నా, ఓ జనరల్ మస్తు కూల్ ఉంటది. నీకు అరగంటే టైం. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. ముందు ముందు చదువుకోవాలనుంటే కాలేజ్ వదిలే, బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్ నాకు వార్నింగ్ ఇస్తున్నావంటే? నేనెవరో తెలుసా? బుజ్జి. నా అన్న ఎవరో తెలుసా? చార్మినార్ బాబ్జీ, సారా కింగ్. మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నీ అన్న గురించే నీకు తెలుసురా, నా అన్న గురించి నీకు తెలీదు. నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ 2 ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే. నువ్విచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, పని పూర్తి చేసుకొని వస్తాడు. ఇప్పుడే మొదలు పెట్టుంటాడు. ఈ బాబ్జీ చెప్తే వినాలరా, లేకపోతే గుండె తీసి గుడుంబాలో కలిపేస్తా. ఏంట్రా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? పరిగెత్తుకు రాలేనా, పారిపోయి వచ్చిన. ఏంద్రా? అవునన్నా, వాడు కూడా ఇలా కొడుతున్నాడన్నా. ఏ ఏరియా వాడు? తెలియదన్నా, కానీ వాడు కూడా కొట్టడానికనే పుట్టినట్టున్నాడన్నా. దారు కొట్టమంటే ఎవడ్రా నువ్వు? లక్ష్మి లక్ష్మి లక్ష్మీ నారాయణ. రేయ్, నా అడ్డాకి వచ్చి నా వాడినే కొడతావా? నీ వాళ్ళని ఏంట్రా, నిన్నే కొడతా. రేయ్, నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. స్టామినా. హలో అనున్నాడా? ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడో లేదో తెలియదు. ఫోన్ పెట్టండి.
ఎక్కడున్నావురా? అబ్బా, ఇదేంటన్నా? నీ అబ్బా అమ్మాని టీజ్ చేసేటప్పుడు దానికి అన్నున్నాడా, తమ్ముడున్నాడా, ఉంటే ఆడి క్యారెక్టర్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బా, తెలుసుకోకుండా వెదవ టీజింగ్ నువ్వు వెళ్ళి దానికి సారీ చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అబ్బా, నేను దానికి సారీ చెప్పడం ఏంటన్నా? వాడు వచ్చేసేట్రా, వెళ్ళి సారీ చెప్పరా, చెప్పరా, లేకపోతే మళ్ళీ మొదపడతాడు మీటింగ్. వెళ్ళు, చెప్పరా, నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా, వెళ్ళరా. సారీ. చూడు, చదువుకునే స్టూడెంట్స్ పుస్తకాల దగ్గర తలదించాలి కానీ సాటి స్టూడెంట్స్ దగ్గర కాదు. నువ్వు ఇలా అవడానికి కారణం మీ అన్నయ్య కాబట్టి వాడిని కొట్టే. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కొడతా. పిల్లాడు తట్టుకోలేవు. వస్తానరా. సరే అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రాయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులు అయితే వాళ్ళు ఎందుకు లేట్గా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నావుగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీది మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్. నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏచీలైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య, ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య, అరేంజ్ సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా.
లేకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఉంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా పొద్దున ఆఫీస్లో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్తుండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు, నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి. నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసారా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యనారాయణ రందే, మేమేం చేయం. టైగర్ ఎప్పుడు వస్తాడయ్యా? టైగర్ ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈసారి అల్పగలు. అబ్బాబాబా, ఏం బలగొట్టినావు అన్నా, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, ప్లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటే ఏమండి, ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రా అన్నా. అరే, కెప్టెన్ గంగూలీ ఎప్పుడైనా ఆడంగా చూసావా? అది క్రికెట్ అన్నా, పిక్కలు పడతాయి. నాడు అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి, వెళ్ళగానే ఉంటాయారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదువా, గీ ఇయర్ గేలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. టైంకు నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేది. అరే నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమనుకుంటున్నావు? పెద్ద పచ్చాడి అనుకుంటున్నావా? హైట్ ఉండగానే సరిపోదు. పాలు తాగే నీ తమ్ముళ్ళని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. నా చైన్ తీరా. గట్లనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త.
ఏంది రీడు సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు. అవునా ఒరే అదే చేత్తో నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చూర చూర అవుతుంటే. అవునా ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా అవునా 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా, ఏమైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా, ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను. కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చింది మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మే, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డ్. అవసరమైతే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే. ఎందుకు పనిమాల కార్డులని దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదు, దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడూ ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా మరి లేకపోతే ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపక మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొన్నం పెట్టుకోవాలా? నోర్మై, నో పోనీ.